మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు వైఎస్ఆర్టీయూసీ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మేము డిస్టిక్ ఎన్నిక మన వేణుగోపాల్ సార్ గారు డిస్టిక్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ఇక్కడ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమం చేసినాము. ఇక్కడ మెయిన్ చేయడం ఏమంటే, ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ చేయడము అందరికంటే ముఖ్యం ఏమంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్థాపించబడినప్పటి నుండి కార్మికులకు ముందు నుండి పెద్దపీట జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే వచ్చిందను ఆటో వాళ్ళకి ఇచ్చారు డబ్బులు, తర్వాత వచ్చిన నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చినారు, అదేవిధంగా టైలర్స్కు డబ్బులు ఇచ్చినారు. అన్ని రకాలుగా కార్మికులు కాల్పడినారు. ఎందుకంటే కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటేనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగినారు. జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల సంక్షేమ కార్యక్రమం తీసుకుని వచ్చి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఒక సంవత్సరానికి 1 లక్ష నుండి 1.5 లక్ష రూపాయలు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. దాని ప్రకారంగా డబ్బులు తీసుకుని వచ్చేసిండ్రు. వాళ్ళు మంచిగా వాళ్ళు పండుగలు కానీ చేసుకుంటా, అన్ని రకాలుగా పిల్లలకు చదివించుకుంటా, అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు సాగేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దగ్గర 9 నెలలు 10 నెలలు అయి వస్తూ ఉంటే కూడా ఒక్క రూపాయి కూడా ఎవరి అకౌంట్లో పడడం లేదు. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు ఏం చెప్పినారు, బటన్ నొక్కడం పెద్ద పనే, మేము కూడా బటన్ నొక్కేస్తామని చెప్పినారు. మీరు వచ్చినప్పటి నుండి పేదల కోసం ఒక్క రోజైనా ఒక్కసారైనా బటన్ నొక్కినారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరిగి వస్తారా 2.0 అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ దినం రాకపోదు, ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఉండే కార్మికులు కూడా అందరి సమక్షంలో అదే చెప్పారు. చాలా మంది ఇక్కడ వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు అదే చెప్పారు, ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉంటాము, మేము ఖచ్చితంగా పార్టీని గెలిపించుకొని ఈసారి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పి వాళ్ళందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రెండవది వచ్చిందను, ఈరోజు మా కార్యకర్త మన పవన్ తేజ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఆయన పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ జెండా మోసుకొని పార్టీ కోసం కష్టపడి ఉండే వ్యక్తి ఆయన. ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే దినాల్లో కూడా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది. 2.0లో జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, 2.0 వచ్చిందంటే నేను టోటల్ కార్యకర్తలకే అవిస్తాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు చూశారు, ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందరికీ హెల్ప్ చేసినారు. కానీ ఈరోజు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉండేది కార్యకర్తలే. అన్ని రకాలుగా వాళ్ళకు చిత్రహింసలు పెడతా ఉన్నారు, రకరకాలుగా వాళ్ళకు టార్గెట్ చేస్తున్నారు. అయినా వాళ్ళు గట్టిగా నిలబడి పార్టీ కోసం నిలబడినారు. ఈ రకంగా నిలబడే కార్యకర్తలకు మేము గుడ్ బుక్లో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటాము. ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి మంచి పెద్దపీట వేస్తాము. వాళ్ళకు వచ్చిన ముందుకు తీసుకొని పోతాం. ఈరోజు మన కష్టకాలంలో నిలబడే వాళ్లకు మేము జీవితంలో మర్చిపోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. ఇక 2.0 టోటల్ జగన్ అన్న 2.0 టోటల్ వాళ్ళ కోసమే అంకితం చేస్తాను. ఇంకా మూడో విషయం ఏమంటే, ఈరోజు వచ్చిందను మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన మేడం రేవతి మేడం గారి తరఫున ఈరోజు వచ్చింది మైనార్టీ మహిళలకు అందరికీ ఏదైనా బట్టలు, రంజాన్ ఉగాది శుభాకాంక్షలు ఇది తెలుపుకుంటూ ఆమె వచ్చిందని ఈరోజు మైనార్టీ మహిళలకు అందరికీ రంజాన్ ఉంది కాబట్టి మహిళల టీం తరఫున వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళకందరూ మైనార్టీ మహిళలకు అందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పేద మహిళలందరికీ ఆమె తరఫున చీరలు పెంచే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆమె ఇక్కడే వచ్చి ఇక్కడ నుండి ఇది చేస్తూ ఉండేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ప్రజలకు సేవ చేసే ఏ కార్యక్రమమైనా మా పార్టీ ఆఫీస్ ఎప్పుడు తెరిచి ఉంటుంది. మీరందరూ ముందుకు రండి. ఏదైనా కార్యక్రమం ప్రజలకు చేస్తూ ఉంటే అందరికంటే ముందుగా మేము ముందు ఉంటాం. కాబట్టి దయచేసి మీరందరూ మహిళలకు కూడా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే దినాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని తిరిగి తెచ్చుకుందాం, జగనన్న ప్రభుత్వం తిరిగి తెస్తాం ఈ సందర్భంగా కోరుకుంటాం. నేడు వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పిలుపుని అందుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన మన ఇన్ఛార్జ్ సార్కు మరియు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వైఎస్ఆర్ టీయూసీ అనేది చాలా బలమైన శక్తివంతమైన విభాగము. వైఎస్ఆర్లో ఉన్నటువంటి విభాగాల్లో అన్ని విభాగాల్లోనూ శక్తివంతమైనది. కార్మిక, కర్షక యూనియన్లన్నీ అన్నీ కలిసి సంఘటితంగా పనిచేస్తే వైఎస్ఆర్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో సంఘటితంగా పనిచేసి మేమందరము ఆయన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని, మేమందరము వైఎస్ఆర్ టీయూసీ కామ్రేడ్స్ అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రమంతా ఉన్నటువంటి ప్రెసిడెంట్లందరూ ఈ టీయూసీని బలోపేతం చేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరము చాలా కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ముఖంగా మేము తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలము భవన కార్మికులకు, ఆటో వర్కర్లకు, టైలర్లకు
కనీసం మన లాయర్లకు, చేనేత కార్మికులకు ప్రతి నెల ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో రకంగా ఏదో ఒక పథకము వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. ఇప్పుడు అవన్నీ ఈ 9 నెలల కాలంలో అవన్నీ బంద్ అయినాయి. టీయూసీ యూనియన్ను ఈ విభాగాన్ని మేమందరము రాష్ట్రమంతా తిరిగి మన జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసి బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము విశ్రమించబోమని సభాముఖంగా మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ నిస్సార్ సార్ గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.